అందరికీ హాయ్ అండి, అందరికీ నమస్తే. ఫస్ట్ నాని గారికి ఇప్పుడు ఈ సంవత్సరంతో 16 ఇయర్స్ టీఎఫ్ఐలో ఉన్నందుకు మనకి ఎంత సినిమాల ద్వారా ఆయన ఎంత యాక్టింగ్ని ఎంత ఎంటర్టైన్మెంట్ అందించింది. ఒకసారి ఆయన మీద మన ప్రేమను ఒకసారి గట్టిగా చూపించండి 16 ఇయర్స్ కోసం. అండ్ ఫ్రమ్ మై బాటమ్ ఆఫ్ హార్ట్ కంగ్రాచులేషన్స్ నాని గారు, విత్ ఆల్ మై లవ్. అండ్ నానిగారు ఏంటంటే ఒకటే నేను నానిగారి దగ్గర నేర్చుకున్నది, సినిమాని మనం ఎంత ప్రేమిస్తే సినిమా మనల్ని అంత ప్రేమిస్తుంది. ఆ మాట అప్పుడు చెప్పారు. నా సినిమాలో కూడా ఒక డైలాగ్ అలాంటిది కూడా ఉంది. సో అది నేను నానిగారి దగ్గర నేర్చుకున్నాను. ఎప్పుడు అది గుర్తుపెట్టుకుంటాను. నానిగారికి ఎప్పుడు సక్సెస్ వచ్చినా కూడా నాకు నిన్ను కోరి మొత్తం ఒకసారి రివైండ్ అవుతూ ఉంటుంది. ఎప్పుడైనా లో అయినా కూడా నానిగారిని తలుచుకుంటే ఒక ఇన్స్పిరేషన్లో వస్తూ ఉంటుంది. థ్యాంక్ యూ నానిగారు, కీప్ ఇన్స్పైరింగ్ అస్. అండ్ సరిపోదా శనివారం, ఐమ్ సో హ్యాపీ ఫర్ వివేక్. అండ్ వివేక్ ఎంత కష్టపడ్డాడు ఏంటి, సినిమా చూస్తేనే అర్థమైంది. నేను కాల్ చేసి కూడా చాలాసేపు మాట్లాడాను, ఎంత వర్క్ చేసి ఉంటావు, ఎంత నలిగిపోయి ఉంటావు అని. బట్ ఫైనల్లీ రిజల్ట్ బ్రహ్మాండంగా వచ్చింది వివేక్ డార్లింగ్. సో హ్యాపీ ఫర్ యూ. ఒక కమర్షియల్ పాట్ బాయిలర్ ఫిల్మ్లో నీ సెన్సిబిలిటీస్ కానీ నీ రైటింగ్ కానీ ఎక్కడ మిస్ అవ్వకుండా, అంటే చాలా సీన్స్కి అబ్బా ఎలా రాసాడు అనిపించింది. ఈవెన్ సెకండ్ ఆ కాఫీ సీన్ కానీ, లేదంటే ఫస్ట్ హాఫ్లో ఒక హిలేరియస్ హ్యూమర్ ఉంటూనే అంత క్విక్గా ఇంటెన్సిటీకి షిఫ్ట్ చేయడం జర్క్ లేకుండా. సో ఆ విషయంలో అయితే నువ్వు వన్ ఆఫ్ ద కైండ్ డైరెక్టర్వి. స్క్రీన్ ప్లే చాలా ఇన్స్పైరింగ్ చేస్తావు. ఈవెన్ యాక్చువల్గా ఇన్స్పిరేషన్స్ కోసం ఎక్కడెక్కడికి వెళ్ళక్కర్లేదు. నువ్వు హను వాట్ ఎవర్ మీరందరూ చేసే స్క్రీన్ ప్లేస్ అవి చూస్తుంటే చాలా ఇన్స్పైరింగ్ అనిపిస్తుంది నాకు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ వివేక్ ఫర్ వెరీ గుడ్ ఫిల్మ్. అండ్ వన్ మోర్ థింగ్, సూర్య గారు, వాట్ ఏ క్యారెక్టర్ సార్. మీకు ఒక విషయం ఈరోజు నేను డైరెక్ట్గా చెప్పాలనుకుంటున్నాను. మీ ఫిల్మ్స్ ఇంతకుముందు మా తెలుగు ఫిల్మ్స్లో చేసినవన్నీ చూశాను. కాకపోతే అనుకోకుండా ఒకరోజు టీవీలో ఇరైవి ఫిల్మ్ చూశాను సార్. ఇరైవి ఫిల్మ్ కార్తిక్ సుబ్రాజన్ గారిది. మీరు నమ్మరు సార్, జస్ట్ యూట్యూబ్లో ఫుల్ మూవీ చూశాను, తమిళ్ ఫిల్మ్. 3-4 డేస్ ట్రాన్స్లో ఉన్నాను సార్ ఆ క్యారెక్టరైజేషన్కి. అంత బ్యూటిఫుల్గా చేశారు. అండ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఫిల్మ్ అనమాట ఇరైవి అనే ఫిల్మ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే మిగతా క్యాస్ట్ అందరూ చాలా మాట్లాడాలి, ఎందుకంటే ఈ సక్సెస్ సరిపోతే శనివారం టీమ్ది, వాళ్ళకి చాలా క్రూషియల్ మూమెంట్ ఇది. అండ్ ఒకటే మాట చెప్తున్నాను, ఈ సినిమాకి కష్టపడ్డ యూనిట్కి కానీ అండ్ ప్రియాంక మోహన్ గారు, పేర్లు ఎవరైనా మర్చిపోతే క్షమించండి. అండ్ వాట్ ఎవర్ టీమ్, ఎస్పెషలీ నా ఫస్ట్ ఫిల్మ్ ప్రొడ్యూసర్ దానయ్య గారు, వాళ్ళ అబ్బాయి కళ్యాణ్, నా డార్లింగ్ ఫస్ట్ ఫిల్మ్ ఎంత పెద్ద సక్సెస్ కొట్టావు. ఎప్పుడు ఫస్ట్ ఫిల్మ్ తాలూకా సక్సెస్ ఎంత ఎనర్జీ ఇస్తుందని నాకు తెలుసు, ఇంకా నీకు తిరుగుండదు. థ్యాంక్ యూ ఎవరీవన్ అండి. అక్కడికి వచ్చిన ఫ్యాన్స్కి, సరిపోదాం శనివారం ఫ్యాన్స్కి, నానిగారి ఫ్యాన్స్కి, అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ శివ గారు.